ధర్నా చౌక్ దగ్గర అయితే ఉన్నాము. చాలా మంది కూడా వచ్చారు. ఇక్కడ రాష్ట్రం నుండి రాష్ట్ర కార్యవర్గాలు కూడా చాలా మంది జాగృతికి సంబంధించిన లీడర్ అయితే రావడం అయితే జరిగింది. అలా ఎక్కడి నుండి వచ్చిర్రు? నేను నా పేరు సల్వాచారి, రాష్ట్ర యూపీఎఫ్ కో కన్వీనర్ని, రాష్ట్ర కార్మిక సంక్షేమ సంఘం ప్రతినిధిని. అయితే నేను ఎల్బీ నగర్ కాన్స్టెన్సీ నుంచే నేను జాగృతిని యూపీఎఫ్కు పనిచేస్తున్నాను, కో కన్వీనర్గా రాష్ట్ర. ఏం చేయబోతా ఉన్నారు అంటే గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. వాళ్ళు కూడా ఫైట్ చేస్తా ఉన్నారు. ఆ లోపు ఈమె తీయడానికి కూడా కాంగ్రెస్ నేతలు ఎందుకు మేము ఆడ పోరాడి తీసుకొస్తాం కదా అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. ఎలా చూస్తున్నారు ఈ మాటలన్నీ? ఆర్డినెన్స్ అంటే ఏంది భయ్య? తక్షణమే నిర్వహణ చేసుకోవడానికి ఉపయోగపడేది ఆర్డినెన్స్. ఆర్డినెన్స్ అంటే రాష్ట్ర ప్రభుత్వం ద్వారా గవర్నర్తో సంతకం పెట్టించి తక్షణమే ఎలక్షన్ నిర్వహించుకోవడానికి ఉపయోగపడే ఆర్డినెన్స్ అది. ఆ ఆర్డినెన్స్ని వీళ్ళు కాలయాపన చేయడానికి కేంద్ర ప్రభుత్వం మీద నెట్టిరు. గవర్నర్ ఎవరు? బీజేపీకి సంబంధించినటువంటి ఆయన. ఈ బిల్లు తీసుకుపోయి కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉంది. కేంద్ర ప్రభుత్వం ఏం చేయాలి? ఓ సంతకం పెట్టి పంపించాలి. చేసుకోపోరు భయ్, మీ పని మీరు చేసుకోపోరని ఆయన కాలయాపన చేస్తున్నాడు. బీజేపీ వాళ్ళకి ఏంది? వాళ్ళకి హిందూ బీసీ కావాలి, ముస్లిం బీసీ కావాలి. వాళ్ళు మేము హిందువులం అంటారు. ఈడ బహుజనులంతా హిందువులే కదా. వీళ్ళ పక్షాన నిలబడడానికి బీజేపీకి కాళ్ళ చేతులు రావట్లేవు, మాటలు రావట్లేవు. నిన్నగాక మొన్న ఒక ప్రెసిడెంట్ అయ్యాడు, చాలా సంతోషపడ్డాం. చిన్నప్పటి నుంచి కొట్లాడి బీజేపీ పక్షాన ప్రెసిడెంట్ అయిన రామచంద్రరావు గారిని నిన్న దీక్ష చేసిండు. ఎందుకు దీక్ష చేసిండు? మా సీట్లు మాకు వస్తున్నాయి, మా వాటా మాకు వస్తుంటే మేము ముస్లింలో ఉందా లేదా తెలియజేయమంటే మీకు ఉందా లేదా అని డౌట్ ఎందుకు వచ్చింది అంటే దొందే. కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ రెండు దొంగలే. ఎందుకంటే దొంగలు కాబట్టి ఇవాళ మేము ఇయ్యమంటున్నారు, మేము తెస్తామంటున్నారు. ఈడ ఏడ సాధ్యం అవుతుంది? ఇది రెండు పార్టీలు ఒప్పుకుంటే తప్ప సాధ్యం కాని పని. అలాంటి విషయంలో ప్రభుత్వం ఏం చేయాలి? ఇది 3 బిల్లులకు సంబంధించిన విషయం కాదు, ఓన్లీ రాజకీయ రిజర్వేషన్ కోసం మనం కొట్లాడుతున్నాము. అందుకనే ఆర్డినెన్స్ తెచ్చినాము. ఉద్యోగాలకు 9th షెడ్యూల్లో పెడతామన్నా కేంద్ర ప్రభుత్వం కులగణన జనగణన చేస్తున్నది. ఆ సబ్జెక్టు పక్కకు పెడితే ఈ తక్షణమే సెప్టెంబర్ 30 లోపు ఎలక్షన్లు కొనసాగించాలని కోర్టు చెప్పింది. దాన్ని అనుకూలంగా పోవాలి కానీ అనుకూలంగా పోకుండా కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది? బాల్ వేసినట్టు నీ కోట్ల నేనేస్తాను, నువ్వు జరిసేపు కొట్టు, నేను జరిసేపు కొడుతాను, ఈ డ్రామా ఆడుతుంది కాంగ్రెస్ పార్టీ. ఇంకొకటి ఇప్పుడు సర్పంచ్లు లేకుండా దాదాపుగా సంవత్సరంన్నర కాలం అయిపోయింది. గ్రామాలు అస్తవ్యస్తంగా ఉన్నాయి. ఈ సమయంలో ఇలా కులగన్న పేరు మీద, బీసీల రిజర్వేషన్ పేరు మీద మరింత ఆలస్యం చేస్తే బాగోదు అన్నట్టుగా గ్రామ ప్రజలు చెప్తా ఉన్నారు. కానీ ఈ 3 పార్టీలు కూడా కొద్దిగా వాళ్ళు వీళ్ళు అనుకునే పరిస్థితి కనబడతా ఉంది. ఎలా చూస్తా ఉన్నారు? ఇప్పుడు సర్పంచులకు ఉరుకులాడేంత పొజిషన్ లేదు. ఎందుకంటే మా కార్యకర్తల దగ్గర కావచ్చు, ప్రతినిధుల దగ్గర కానీ ఈ 2 ఏళ్ల నుంచి బిజినెస్లు లేవు, ఏ పనులు లేవు, అన్నీ అడగంటిపోయినాయి. రియల్ ఎస్టేట్ చచ్చిపోయింది. కాబట్టి ఉరుకులాడి 2 రూపాయలు ఖర్చు పెట్టుకునే స్థాయిలో ఎవరూ లేరు. కాబట్టి నేను ఇప్పుడే ఎలక్షన్లు పెడతాంటే పనిచేసాడు. ఇంకా సంవత్సరం కాదు, ఇంకా 2 సంవత్సరాలు అయినా బాగుండు అనే ఆలోచనలే ఎక్కడైనా సర్పంచ్ అభ్యర్థులు ఉన్నారు. ఎందుకంటే ఈ 2 సంవత్సరాల సర్పంచ్ అభ్యర్థులు ఇక్కడ బిల్లులు రాలే, చేసిన బిల్లులే రాలే. ఇంకా ఇప్పుడు ఆ పాతోళ్ళకే దిక్కు లేదు, కొత్తోళ్ళు చేందని ఆడతారు. అప్పులు చేసి ఉరిపెట్టుకునేదే తప్ప అంతకు మించి వేరే పని లేదు. కాబట్టి వీళ్ళు కాలయాపన గేమే ఇదంతా. ఎంతసేపునా మీరు చూడండి, నేనే సాక్ష్యం అయితేనే రేపు పొద్దుగాలి అనుకుంటున్నా. ఎందుకంటే ఈ ఇందిరాబార్కే వేదిక అవుతుంది మళ్ళీ రానున్న రోజుల్లో. ఎందుకంటే బీజేపీ ప్రభుత్వం మీద నెట్టిండ్రు. ఈ కాంగ్రెస్ పార్టీ ఆడుతున్న డ్రామా. వాళ్ళు బీజేపీ వాళ్ళు ముస్లింది వాటా ఎంత ఉంది, 42%లా 10% ఉందా లేదా అని వాళ్ళు అడుగుతారు. వీళ్ళు షీల్డ్ కవర్లు పెట్టి చెప్తలేరు. చెప్పనందుకు ఏమవుతుంది? వాడు తాత్సారం చేస్తారు. వాళ్ళు తాత్సారం చేస్తే ఈయన గేమ్ ఆడతాడు, ఈ ప్రజల మీద నెడతారు. వాళ్ళు ఇయ్యలేదు కాబట్టి నేను చెయ్యలేదని కాంగ్రెస్ పార్టీ అంటది. ఇప్పుడు కవిత గారు ధర్నా చేస్తుంటే కూడా కవిత గారు రాజకీయ కోణంలోనే ధర్నా చేస్తా ఉంది. ఆమె బీసీల కోసం కాదు, ఆమెను ఏదైతే ప్రజల్లోకి వెళ్ళడానికి ఒక ప్రయత్నం చేస్తా ఉంది అన్నట్టు కూడా ఆరోపిస్తూ ఉన్నారు. వీటిని ఎలా వస్తుంది? కవితమ్మ 2006 నుంచి తెలంగాణ జాగృతి పేరిట సంస్కృతి ఉద్యమం, తెలంగాణ యొక్క సంస్కృతితోనే పనిచేసింది. జాగృతి అడుగున తెలంగాణ కోసం పనిచేసింది. తెలంగాణలో ఆ రోజు ఆమె ఓసి వాస్తవానికి బతుకమ్మ ఎందుకు ఎత్తుకోవాలి? మరి బహుజనులది బతుకమ్మ ఎత్తుకున్నది. తెలంగాణ రాష్ట్రంగా ఉన్న బతుకమ్మను విశ్వవ్యాప్తం చేసింది. దానికి ప్రభుత్వ స్థాయిలో గుర్తింపు వచ్చింది. మరి ఆ బతుకమ్మను ఎత్తుకున్నది ఆయన ఓసి ఎందుకు ఎత్తుకుందని అడగలేదే? బీసీ ఎత్తుకోవాలని అడగాలి కదా. బతుకమ్మను ఎత్తుకున్నది, ఎన్నో కార్యక్రమాలు నిర్వహించింది, స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు చేసింది. ప్రజల యొక్క సమస్యలను, మహిళా మేలుకో రాజ్య మేలుకో, మహిళలను 33% రిజర్వేషన్ కోసం కేంద్ర ప్రభుత్వం మెడలు వంచడానికి జంతర్ మంతర్లో ఢిల్లీలో దీక్ష చేసింది. అదే అంబేద్కర్ విగ్రహం పెట్టాలని ఇదే ఇంద్రబాగ్లో 48 గంటలు దీక్ష కొనసాగించేసింది. అయితే ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేసినప్పుడు ఆనాడు ఆమె గుర్తు రాలేదా? జాగృతి గుర్తు రాలేదా? ఆయన ఈమె ఏ పార్టీ ఆమెను గుర్తు రాలేదా? ప్రజల కోసం ప్రజల పక్షాన నిలబడ్డ ఏ నాయకుడైనా సరే రేపు రేవంత్ రెడ్డి వచ్చి మా బీసీ మీటింగ్కు ధర్నా చేస్తా అంటే మేము స్వాగతిస్తాం. మా పక్షం కోసం కొట్లాడుతుంటే స్వాగతిస్తాం. నీ స్వలాభం కోసం కాదు, ప్రజల పక్షాన నిలబడ్డప్పుడు మేము ఎవరికైనా మద్దతు ఇస్తాం. ఈ 2 ప్రభుత్వాలు కపట నాటకాలు బంద్ చేయాలి. బంద్ చేసి బీసీలకు మీరు వాటా ఏదలుచుకోరు. ఒక కలంపోటు మీ చేతిలో ఉన్న గవర్నర్ ఈడ ఉన్నాడు, మా తెలంగాణలో ఉన్నాడు, సంతకం పెట్టమే అంటే పెట్టడా? మీరు చెప్పించేది అంటుంటుంది. మన దగ్గర లక్ష్మణ్ ఉన్నాడు బీజేపీ, మన దగ్గర బీజేపీ ఎంపీలు ఉన్నారు.
వీళ్ళు పోయి ఈ 8 మంది ఎంపీలు ఏం చేస్తారు? తెలంగాణ ప్రజలకు అన్యాయం జరుగుతుంటే రేపు సర్పంచ్ మీరే గెలుస్తారేమో, మీ అభ్యర్థులే గెలుస్తారేమో. మేము అంటున్నాం, మీ బీజేపీ వాళ్ళు గెలిచినా కాంగ్రెస్ వాళ్ళు గెలిచినా మా బీసీలు గెలిస్తే మేము సంతోషపడతాము. మాకు రాజకీయ పార్టీలకు అతీతంగా ఇలా మా దగ్గరకు వచ్చి ఎవరు కొట్లాడితే వాళ్ళకి స్వాగతం పలకాలని మాకున్నది. మేము గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రానికి ఇలా మా బహుజనుల పక్షాన ఒక ఆడబిడ్డ వచ్చింది. ఇలా ఎవరు కూడా ఈ రాష్ట్రంలో 72 గంటలు నిరాహార దీక్ష చేసిన ఏ మహిళ లేదు. అలాంటిది ఇలా కవితమ్మ గారు వచ్చి దీక్ష చేస్తుంటే చాలా సంతోషకరమైన విషయం. బహుజనుల పక్షాన నిలబడేందుకు ఆమెకు మేము కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తున్నాం. యూపీఎఫ్ కో కన్వీనర్ గా నేను సల్వాచారి ఆమె కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తున్నా. బహుజనుల పక్షాన నిరంతరం వెన్నెంకనే ఉంటాం, వెంటాడుతాం. కాంగ్రెస్ పార్టీని కూడా తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.